హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అరకులో చాపరాయి వాటర్ ఫాల్ దగ్గర. యాక్చువల్లీ మేము ఆగస్ట్లోనే 2 వీక్స్ బ్యాక్ అరకు వెళ్ళాము. అది వచ్చేసి 3 డేస్ ట్రిప్పు. అందులో దిస్ ఈజ్ ద థర్డ్ డే. యాక్చువల్ మేము వెళ్ళేసరికి 5 అవుతుంది. అయితే అక్కడ వాటర్ ఫాల్లో దిగుదాం అనుకునేసరికి అక్కడ మా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, దిగకూడదు అని అక్కడ ఆపేశారు. ఆపేస్తే మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంత దూరం వచ్చి వాటర్ ఫాల్లో దిగకుండా ఎలా అని అనుకున్నాము. ఈలోపు ఒక ఆవిడ వచ్చి ఒక ఫోటో చూపించి, మిమ్మల్ని ఈ ఫోటోలో ఉన్న విధంగా రెడీ చేస్తాము, నెక్స్ట్ ఇక్కడ దింసా డ్యాన్స్, వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట, దింసా డ్యాన్స్ ఉంది, దింసా డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పింది. మాకైతే ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే వాటర్ ఫాల్లో దిగకూడదు అంటున్నారు, ఇదేంటి ఎంత దూరం వచ్చి ఇలా జరిగింది అని మేము అనుకున్నాం. చాలా డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఈ దింసా డ్యాన్స్ అనేది ఏదైతే ఉందో అది ఆ ఉన్న చిన్న అసంతృప్తిని అది ఫుల్ఫిల్ చేసింది. మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. మేము చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాం, చూడండి. అక్కడ మేము యాక్చువల్లీ 4-5 మెంబర్స్ ఉన్నాము. ఆవిడ చెప్పాను కదా, వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం రెడీ చేస్తారని చెప్పారు. పర్ హెడ్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేశారు. 120 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళలాగా శారీ డ్రేప్ చేసి ఆ నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, ఆ హెయిర్ స్టైల్, హెయిర్ బన్ కానీ అవన్నీ చాలా నీట్గా భలే ప్రజెంటింగ్గా ఉంది. వాళ్ళ రెడీ చేయడం కూడా చాలా నీట్గా రెడీ చేసి, నెక్స్ట్ వచ్చేసి దింసా డ్యాన్స్. మేమైతే అనుకున్నాం మనకి ఈ దింసా డ్యాన్స్ మనకి రాదు కదా, ఎట్లా చేస్తామని. వాళ్ళు చెప్పారు, మేము ఇలా అడిగాము, ఏంటంటే మాకేం రాదంటే, మీరేం చేయవసరం లేదు మేడం, మీరు జస్ట్ మమ్మల్ని ఫాలో అయిపోతే సరిపోద్ది అని చెప్పారు. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. వాళ్ళు ఏం చేస్తే యాస్టీజ్ మేము అలా చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఒక స్టేజ్ వచ్చేసరికి మేము ఫుల్ ఎక్సైట్ అండ్ క్రేజీ అనిపించింది ఈ డ్యాన్స్. అసలు చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా ఈ అరకు ట్రిప్ వెళ్ళారా? వెళ్తే ఈ దింసా డ్యాన్స్ చేశారా లేదా కామెంట్ చేయండి. చేస్తే మీకు అప్పుడు సాంగ్ పెడితే ఏ సాంగ్ పెట్టారు, ఏమైనా మీకు ఐడియా ఉందా? అంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు. మాకైతే లాంగ్వేజ్ అయితే అర్థం కాలేదు, కానీ మనంతా గో విత్ ద ఫ్లో లాగా ఆ సాంగ్ తగ్గ హైప్ ఇవ్వగానే మనం డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు. బట్ మా ఎగ్జైట్మెంట్కి అయితే అవదలేవు. ఎందుకంటే చెప్పా కదా, చిన్న అసంతృప్తి అని. అక్కడ దాకా వెళ్ళి ఏంట్రా బాబు ఇలా వాటర్ ఫాల్ లేదు, మునగలేదు అనే చిన్నగా ఏదో లోపల తెలియని అసంతృప్తి. బట్ దింసా డ్యాన్స్ చేసేసరికి మా మొహాలు ఒక్కొక్కరు వెలిగిపోయినాయి. చివరిలో వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాం. బట్ మేమైతే చెప్పలేం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము వెళ్ళే టైంకి 5 అయ్యింది అప్పటికే. మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండొచ్చు, ఆ గ్రీనరీ కానీ, ఆ చుట్టూ ఉన్న కొండలు కానీ, ఒకవైపు మబ్బులుగా కొంచెం ఎండగాల క్రేజీ ఉంది ఇది వెదర్ కూడా. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ చేయండి.